ప్రపంచంలో ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం. సకల దేవతల తేజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, అనుగ్రహాన్ని తనలో మిళితం చేసుకుని తనను ఆరాధించేవారిని తగిన రీతిలో తరింపజేసే ఆదిత్యుడు అతడే సూర్యభగవానుడు. శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతినే సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటూ ఉంటాము. ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలో గ్రహ నక్షత్ర సన్నివేశం రథాకారంలో ఉండుట చేతనే ఈ రోజున రథసప్తమి అనే పేరు వచ్చింది. ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి ఏ రోజున వచ్చింది అంటే కనుక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం 4వ తారీఖు ఫిబ్రవరి 2025 మంగళవారం ఉదయం 8:10 నుంచి 4 ఫిబ్రవరి 2025 మంగళవారం రాత్రి తెల్లవారితే 5:45 వరకు సప్తమి తిథి ఉంది. రథసప్తమి నిర్వహించుకోవలసిన తేదీ 4 ఫిబ్రవరి 2025 మంగళవారం రోజున. ఈ రోజు నక్షత్రం అశ్విని. రాత్రి 12:53 వరకు ఉంది. ఈ సప్తమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి నదీ స్నానం కానీ సముద్ర స్నానం లేదు అనుకుంటే ఇంట్లోనే స్నానాన్ని ఆచరిస్తారో వారికి సూర్యుని అనుగ్రహం చేత సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. అందులోనూ గంగా స్నానం విశేషమైన ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ 2025 సంవత్సరం రథసప్తమి స్నానాన్ని ఏ రోజున ఆచరించాలి అంటే కనుక 4 ఫిబ్రవరి 2025 సూర్యోదయం సమయానికి మనకు సప్తమి తిథి ప్రారంభం కాలేదు. అప్పటికింకా షష్ఠీ తిథి మాత్రమే ఉంది. అలాగే 5 ఫిబ్రవరి రోజున చూసుకుంటే మనకు తెల్లవారుజామున 5:45 సప్తమి తిథి వెళ్ళిపోతుంది. ఆ సమయానికి ఇంకా సూర్యోదయం కాలేదు. మనకి సప్తమి గడియలు ఎక్కువగా ఉంది 4 ఫిబ్రవరి 2025 కావున రథసప్తమి స్నానాన్ని మీరు 4 ఫిబ్రవరి రోజునే ఆచరించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం కూడా ఇవ్వాలి. ఈ రోజున ప్రత్యేకంగా పరమాన్నం పూజ అన్నీ కూడా ఏ సమయానికి ఆచరించాలి అంటే కనుక ఉదయం 8:10 నుంచి ఉదయం 8:51 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:36 నుంచి 12 గంటల లోపులో అయితే మీరు పూజను నిర్వహించుకోవచ్చు.